మా నెత్తి మీద మొక్కొత్తేసాలు మొక్కేసేవారు. మా నాన్న గుండె, నేను గుండె, మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు గుండె, ఆఖరికి మా అమ్మ కూడా గుండె. పదహారు కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకుని, ఏమండి సైకిల్కో బొట్టు నాకో బొట్టు ఎట్టుకుని, ఈ మొదనట్టుపడికి ముందే చెప్పాను, అసలే జబ్బులు ఉంటాడు, ఎప్పుడు చచ్చిపోతాడు తెలవదు, పిల్లని ఇవ్వకంటే నా మాట విన్నాడా? ఏమండి ఆ దేవుడు ఈ దేవుడు, ఆ దేవత ఈ దేవతని కొండలు గుట్టలు ఎక్కినటువంటి మా బ్రతుకులో, యేసు పేరెత్తనటువంటి మా బ్రతుకులో మధ్యరాత్రుల్లో ఘల్ 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 అని ఒక ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతున్న శబ్దం. ఎప్పుడైతే ఇలాంటి శబ్దం వినపడుతుందో బకబార్లంగా పడిపోయి అమ్మా అని పడి, నా బొడ్డమ్మట రక్తం గడ్డగడ్డల కింద పడిపోవటం ఎక్కువైపోయింది. నా దగ్గర ఒక ఎలక చచ్చినటువంటి ఒక భయంకరమైన దుర్వాసన వచ్చేస్తూ ఉండేది. నువ్వు మాట్లాడితే ఇలాగుంటుందా ప్రభువా? నువ్వు మాట్లాడావని చెబితే తరిమేస్తున్నారు ఏంటి నాయనా? మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. ఇదిగో ఇలా మడత పెట్టుకుని ఈ బొడ్డు దగ్గర గుడ్డ పెట్టి ఇంకొక గుడ్డతో ఇలాగ కట్టేసి పైన బట్టలు వేసుకునేవాడిని. లంకసీమ పాలకొల్లు ప్రాంతం, వాళ్ళిద్దరికీ లేక 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 పుట్టినోడిని నేను. అందుకని తాడేపల్లిగూడెం అమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు నాకు పేరు. పిఎం అన్నారే, ఎం అంటే అదే ముత్యాలరావు. పి అంటే ఇంటి పేరు, ఎం అంటే ముత్యాలరావు. అక్కడ పెట్టారు నాకు పేరు. నా తర్వాత ఇద్దరు పుట్టారు కొడుకులే. నా తర్వాతోడి పేరు రామారావు, ఆడి తర్వాతోడి పేరు నాగేశ్వరరావు. మా నాన్న పేరు కుటుంబరావు. అందరూ రావులే, రాజులు ఎవరు లేరు. మా ఇంట్లో 4 రావులు. ప్రియులారా, అమ్మ నాన్నలు చాలా నిష్ఠగా పూజలు చేసేవారు. నాన్నగారు వెంకటేశ్వర స్వామి భక్తులు, అమ్మగారు పేరే చెప్పాను కదా, పెద్దింట్లం భక్తురాలు. నాకు అక్కడ పెట్టారు పేరు. నాకు చిన్న వయసులోనే చెప్పేవారు, ఒరే ఇదిగో ఈ అమ్మగారి దగ్గరే నీకు పేరు పెట్టాం, ఈవిడ పేరు నీ పేరు ఒకటే అంటే మాయమ్మ 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 అని. ప్రతి మంగళవారం 6వ తరగతి చదువుతున్న కాడి నుంచి కూడా 16 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకుని, ఏమండి సైకిల్కో బొట్టు నాకో బొట్టు ఎట్టుకుని ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళేవాడిని. అలాగ అలవాటు చేసేసారు. మా నెత్తి మీద మొక్కొత్తేసాలు మొక్కేసేవారు. మీకు అర్థం అవ్వలేదు చాలామందికి. మా నెత్తి మీద మొక్కొత్తేసాలు మొక్కేసేవారు. తీసుకెళ్ళి నున్నగా గుండు కొట్టించేసేవారు. మా నాన్న గుండె, నేను గుండె, మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు గుండె, ఆఖరికి మా అమ్మ కూడా గుండె. మాకు కొబ్బరి నూనెతో పెద్ద పని ఉండేది కాదు. అసలు దువ్వంతా అసలు పని ఉండేది కాదు. ఎందుకు? మొక్కొత్తే మొక్కేసేవారు. ఒకసారి అక్కడికి పేర్లు చెప్పను, ఒకసారి ఇక్కడికి పేర్లు చెప్పను, ఒకసారి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయేవారు. అక్కడ ప్రసాదం భలే ఉండేది. అందుకోసమే నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఎప్పుడన్నా వస్తే వండితే ఓ ముద్ద ఎక్కువే పెట్టండి, పర్వాలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి చోటకి తీసుకుపోయేవారు మా తల్లిదండ్రులు. వినాయక చవితి వస్తే ఒక 2 అడుగులు ఎత్తు మట్టి వినాయకుడు నేను ఒక ఆర్టిస్ట్గా మంచిగా బొమ్మలు వేసేవాడిని చదువుకునే రోజుల్లోనే. చిన్న వయసు నుంచే నేనే తయారు చేసి, నేనే 5 రోజులు పూజలు చేసి, నేనే ఇలాంటి బ్యాచ్ని అందరినీ కేకేసి తీసుకెళ్ళి ముంచేసేవాడిని. 5 రోజులు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే తెల్లవారుజామున లేసి తల్లినీళ్ళ స్నానం చేసి వెళ్ళి పళ్ళు ఇచ్చేవాడిని. అరటిపళ్ళు, నా పళ్ళు కాదు, పళ్ళు ఇచ్చేవాడిని. ఏ పండగ వస్తే పండగ, ఏ పండగ వస్తే పండగ. ఎందుకంటే ఆ సాంప్రదాయంలో, ఆ భక్తిలో మా తల్లిదండ్రులు అలా పెంచుతూ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే
మారిపోతే మేము ఇట్టే దొరికేసేవాళ్ళం. ఎందుకో తెలుసా అండి, మా నాన్నగారు చాలా జాగ్రత్త పరుడు. పైనంతా ఒకే సొక్కాయి, ఒకే కలర్ మా అందరికీ, కిందంతా ఒకే కలర్ నిక్కర్లో, మారిపోకుండా. బ్యాండోళ్ళని ఎప్పుడైనా చూసారా? ఆ టైప్ మేము. నిజమండి, సొక్కాయి అంతా ఒకే కలర్, ఒక టాన్లో తీసేసి ఇవ్వడంతే. అప్పుడులో ప్యాంట్లు లేవు, నిక్కర్లే, అంతా ఒకటే. ఎక్కడ తప్పిపోయినా సరే ఉట్టినే దొరికేసేవాళ్ళం, ఎందుకంటే యూనిఫామ్ దొరికేసేవాళ్ళు. హల్లెలూయా. చాలా హ్యాపీగా మా నాన్న 3 చక్రాల రిక్షా తొక్కుతూ ఉండేవారు. మాకు వ్యవసాయం ఉండేది, ఇంకా కౌలుకి వ్యవసాయం చేసేవారు పాలకొల్లు ప్రాంతంలో మా నాన్నగారు. ప్రియులారా గమనించండి, పచ్చిమిరప తోటలు, బీర తోటలు, బెండ తోటలు, ఇలాంటి వంగ తోటలు, ఇలాంటి అపరాలు పండిస్తూ ఆ పంటను రిక్షా మీద మార్కెట్కి వేసుకెళ్ళి మా నాన్నగారే అమ్ముతుండేవారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా వెళ్ళిపోతూ ఉంది. సడన్గా నా జీవితంలో ఒక రోగం సంభవించింది. అదేంటంటే నాకు భయంకరంగా నొప్పి వచ్చేది. ఆ నొప్పి ఎలా ఉండేదంటే, అమ్మ ఇటు చూడాలి, ఆ నొప్పి ఎలా ఉండేదంటే 4 మగవాళ్ళు వచ్చి ఎల్లకెల్లగా పడుకున్నాను. మీరు ఆ సీరియల్లో సినిమాలు చూసేటప్పుడు చూసే ఉంటారు. ఎగిరి పడతా ఉండేవాడిని, నేల మీద నుంచి గాల్లోకి ఎగిరి పడతా ఉంటే 4 మగవాళ్ళు వచ్చి ఆ ఎల్లకెల్లగా పడుకోబెట్టి మోకాలుతో నొక్కి పట్టుకునేవారు నాకు నొప్పి తగ్గేంత వరకు. మా ఊరోళ్ళందరూ నేను చచ్చిపోతానని చెప్పుకునేవారు. కుటుంబరావు కొడుకు చచ్చిపోతాడు, ఏదో తెలియని తీరని రోగం వచ్చేసింది, కొట్టుకుంటున్నాడు, నొప్పి వస్తే కొట్టుకుంటున్నాడని మా ఊరోళ్ళందరూ నన్ను చూస్తాకు వచ్చేవారు. మాంత్రికులు ఎవరో చెప్తే నర్సాపురం తీసుకుని వెళ్ళి చేతబళ్ళు బాగు చేశారు, నాకు బాగుజాతలు చేయించారు. అయినా రోగం తగ్గలేదు. ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో బాగుజాతలు చేయించారు నన్ను బ్రతికించుకోవాలని, అయినా తగ్గలేదు. రోజు రోజుకి ఎక్కువైపోయింది. భీమవరంలో గోపాలరావు గారు హాస్పిటల్ అని ఉంటుంది, ఇప్పుడు ఉన్నట్టున్నాడు ఆయన, జోవలపాలెం రోడ్లో. తెల్లారు చూపించుకోవటానికి ఈరోజు సాయంకాలం వెళ్ళి పడుగాపులు గాడి కూర్చునేవాళ్ళం. ఒక పూటకి నాకు 6 ఇంజక్షన్లు చేసేవారు, అంటే రోజుకి 12 ఇంజక్షన్లు చేసేవారు ఆ రోజుల్లో. మా నాన్నగారు, మా అమ్మగారు లేక పుట్టానని చెప్పి నన్ను ఎంతో ప్రేమించి నన్ను బ్రతికించుకోవడానికి ఎన్నో వేల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టారు. ప్రియులారా, ఏ డాక్టర్కి కూడా నాకున్న రోగం అంతు చిక్కలేదు. ఏ డాక్టరు కూడా నా రోగం ఏంటో చెప్పలేకపోయారు. మా అమ్మగారు కనబడిన దేవుడి కల్లా మొక్కేసేది. అక్కడికి తీసుకుని వెళ్ళేవారు, తగ్గించమని ఆ దేవుళ్ళను బ్రతిమలాడేవారు. కానీ ఏ దేవుడు కరుణించలేదు ప్రియులారా. చివరికి ఏ ఊర్లో అయితే ఉంటున్నామో ఆ ఊర్లోనే అప్పులు పాలైపోయి నాన్నగారు ఉన్న పొలాన్ని కూడా అమ్మేసుకుని, కుటుంబరావు అప్పులు పాలైపోయాడు, పెద్ద కొడుకు చచ్చిపోయేలాగున్నాడు, కుటుంబరావు అప్పులైపోయాడు అని అందరూ చెప్పుకుంటున్నారని ఈ కొల్లేరు ప్రాంతం, పత్తేపురం ప్రాంతంలో, మా అమ్మమ్మ గారు ఊరు పత్తేపురము, కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువుల మీద కొంత డబ్బు అడ్వాన్స్గా తీసుకుని ఉన్న ఊళ్ళో అప్పులన్నీ కట్టేసి ఒక రాత్రికి రాత్రి మా ఫ్యామిలీని తీసుకుని కొల్లేరు వచ్చేసారు. ఈ కొల్లేట్లో ప్రియులారా ఒక రాజుగారు చెరువుల మీదకి మేము వచ్చాము. ఆ రాజుగారు ఇంచుమించు 150-200 ఎకరాల చెరువులు ఉండేవి. ఆ చెరువుల మధ్యలో ఒక 15 అడుగులు ఎత్తైనటువంటి మట్టి ప్రతిమ ఉండేది, పెద్దింట్ల అమ్మవారి ప్రతిమ. మా అమ్మగారు ఆ దేవతనే ఆరాధించేదేమో. ఎప్పుడైతే ఈ గుడి దగ్గర ఒక తాటేకుతో ఉండేది గుడి, మట్టి విగ్రహం, అది ప్రతిరోజు తెల్లవారుజామున లేచిపోయి కాళ్ళకు, చేతులకు, మోకాళ్ళకు పసుపు రాసుకుని వెళ్ళి అమ్మగారి సేవ చేసుకుంటూ ఉండేది. ప్రతిరోజు అదే సేవ చేస్తూ ఉండేది. కొల్లేట్లో ఒక నానుడు ఉండేది. ఏంటా నానుడు అంటే, ఆ అమ్మవారు మధ్యరాత్రుల్లో సంచరిస్తుంది, కొల్లేరు ప్రాంతం అంతటి నమ్మకు కాపాడుతుందని ఒక నానుడు ఉండేది. నానుడు ఉండటమే కాదు, మేము కొల్లేట్లో ఉన్నాం, అటు చెరువు ఇటు చెరువు, ఒక చుట్టు గుడిసె ఉంటుంది, ఆ చుట్టు గుడిసెలో మేము ఉండేవాళ్ళం. మధ్యరాత్రుల్లో ఘల్ 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 ఘళ్ళు అని ఒక ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతున్న శబ్దం. ఎప్పుడైతే ఇలాంటి శబ్దం వినపడుతుందో, ఆ రోజుల్లో పెద్ద మంచాలు ఏమి ఉండేవి కాదు, మేము ఉండేదే చుట్టు గుడిసెలో ఉండేవాళ్ళం. నులక మంచాలు ఉండేవేమో 1-2. అయితే మా అమ్మ ఎప్పుడైతే ఈ ఘళ్ళు ఘళ్ళు అని శబ్దం వినపడుతుందో బకబార్లంగా పడిపోయి అమ్మా అని పడిపోయి.
ఇక ఏడుస్తూ మొదలెట్టేది, నా కొడుకును బ్రతికించమ్మా, నా కొడుకును రక్షించమ్మా, నా కొడుకును చనిపోయేలాగా ఉన్నాడమ్మా అని నా తల్లి ఎంతో ఏడుస్తూ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మ అని అరిసిందో మేము అందరం లేచి కూర్చునేవాళ్ళు. ఆవిడ ఏడుపులు పెడబొబ్బలు నా కోసమే ఏడ్చేది. నేను ఒక మాట చెప్తున్నాను, ఆ పక్క నుండి ఆమె వెళుతున్న శబ్దాన్ని మేము విన్నాము, ఏ రోజు ఆమె నిలబడలేదు. నాకు అర్థమైపోయింది, మా అమ్మ ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తుందో ఆ దేవుడు మా మీద కనికరము చూపించడం లేదని. ఆమె కాదు, ఇక ఎవరు కూడా నేను పూజించిన దేవుడు కానీ, నాన్నగారు పూజించిన దేవుడు కానీ, అమ్మగారు పూజించిన ఏ దేవుడు నన్ను, మా కుటుంబాన్ని కనికరించలేదు. నాకు రోజు రోజుకి జబ్బు ఎక్కువైపోతుంది, కడుపు నొప్పి పోను, నా బొడ్డమ్మట చీమి రక్తం కారటం ప్రారంభమైంది. మా నాన్నగారి దగ్గర డబ్బులు అయిపోయినాయి, మా నాన్నగారు చిరాకు వచ్చేసింది, మా నాన్నగారు విసుగెత్తిపోయి నా ముఖం వెంక చూసనేవారు, ఒరేయ్ నీ ముఖం నాకు చూపించుకో, నువ్వు చచ్చినోడువు కాదు బతుకునోడువు కాదురా, నువ్వు చస్తే 4 రోజులు ఏడ్చి మర్చిపోయేవాళ్ళం, పొలం పోపోయిను, పరువు పోపోయిను, ఊరుదులు పెట్టుకుని ఎక్కడికో ఈ కొల్లేట్లోకి వచ్చి పడి ఏడుతున్నావు. నువ్వు చచ్చుంటే 4 రోజులు ఏడుస్తుండేవాళ్ళం, 2 కొడుకులతో హ్యాపీగా బతికేవాళ్ళం. చిచి నీ ముఖం నాకు చూపించకని మా నాన్నగారు కనపడితే చాలు నన్ను కసురుకుంటా తిడుతూ ఉండేవారు. మా నాన్నగారికి కనబడాలంటేనే భయం వేసి దొంగసాటుగా బతుకున్నట్లుగా మా ఇంట్లో బతికేవాడినండి. ఒక పక్క రోగం, మరో పక్క నాన్నగారి యొక్క మాటలు. ఎంత ప్రేమించారో, భుజమెల్ల మీద ఎక్కించుకుని త్రిప్పినటువంటి మా నాన్నగారే, నువ్వు చచ్చిపోతే బాగుంటుందిరా, నువ్వెక్కడికన్నా వెళ్ళి చచ్చిపోరా అనే పరిస్థితికి వచ్చేసింది. నేనే చెరువుల మీద అయితే ఉంటున్నానో ఆ రాజుగారు నాకు నొప్పొచ్చి కొట్టుకోవటం, నా బొడ్డంటా చీమి రక్తం పడటం ఆయన చూసి ఆయన కారులో కొన్ని హాస్పిటల్కి ఆయనకు తెలిసిన డాక్టర్ల దగ్గరికి తిప్పారు. నేను చెప్తున్నాను, ఏ డాక్టరు నన్ను బాగు చేయలేకపోయాడు, నా రోగం ఏంటో చెప్పలేకపోయాడు. ఏ మాంత్రికుడు మంత్రాలు చేసి డబ్బులు తీసుకున్నారు కానీ నన్ను బాగు చేయలేకపోయారు. అది వేసవి కాలం. ఆ కొల్లేట్లో ఇటువైపు చెరువు మధ్యలో గట్టు. మేము కింద పడుకున్నాం, మా నాన్నగారు మా అమ్మగారు చెరువు నొలక మంచం వేసుకుని పడుకున్నారు. మధ్యరాత్రి వేళ భయంకరమైన చీకటిలో సడన్గా ఒక 1000 ట్యూబ్ లైట్లు ఒక కరెంటు స్తంభానికి కట్టేస్తే 1000 ట్యూబ్ లైట్లు వెలిగితే ఎంత కాంతి వస్తుందో, పరలోకములో ఉన్నటువంటి ప్రభువు నడి కొల్లేట్లో చెరువుల మీద ఉంటున్నటువంటి మేము పడుకున్న స్థలములోనికి దిగి వచ్చేశారు. బలో క్రీస్తు మహారాజుకే. ఈరోజు బైబిల్ పట్టుకోవడానికి కారణం అదే. ఈరోజు మీ మధ్యలో నేను నిలబడున్నానంటే కారణం అదే. ఏవండి, ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవత ఈ దేవతని కొండలు గుట్టలు ఎక్కినటువంటి మా బ్రతుకులో, యేసు పేరెత్తనటువంటి మా బ్రతుకులో, యేసు దేవుణ్ణి తలవలేదు, చేతులెత్తి మొక్కలేనటువంటి మా బ్రతుకుని కూడా నా యేసయ్య ప్రేమించాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కైకులూరు వాస్తవ్యులారా, మీరు ఎక్కడ ఉన్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు ప్రక్కన నిలబడి ప్రభువు ఆయన చెయ్యి పట్టి అమ్మా అమ్మా అని మా అమ్మని తడుతూ ఉంటే మా అమ్మ ఎల్లకిల్లగా పడుకుని ఉందండి. కళ్ళు తురిచి చూసేసరికి ఒక వెలుగైన స్తంభములేగా దగదగా మెరిసిపోతున్నటువంటి నా ప్రభు అయిన యేసుక్రీస్తును నా తల్లి చూస్తూ ఉంది. నా తల్లి అంటుందంట ఒక్కసారిగా, బాబోయ్ ఎవరు నువ్వు అనేసరికి ఆయన అంటున్నాడు, అమ్మా నిన్ను ప్రేమించుచున్న యేసుని. హల్లెలూయా. మా అమ్మ వెంటనే ఆశ్చర్యపోయి, యేసువా యేసువా ఎందుకు వచ్చావు నువ్వు? ఎప్పుడు నీ పేరు ఎత్తలేదు, చెయ్యెత్తి నిన్ను మొక్కలేదు కదా, మా దేవుళ్ళు మాకున్నారు, ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. అమ్మా నా చెయ్యి పట్టుకో, నీ కొడుకుని నేను బాగు చేస్తాను, నీ కొడుకుని నేను బ్రతికిస్తానమ్మా, నా చెయ్యి పట్టుకో అంటే మా అమ్మ అంటది,
నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, మా దేవుళ్ళు మాకున్నారు, మా దేవతలు మాకున్నారని చెప్పి మా అమ్మండి మంచం మీద నుంచి లెగిసిపోయి ఇలాగా 2 చెరువుల మధ్యలో ఆ గొట్టముట పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది, ఎర్రెర్రి కేకలు వేసుకుంటూ. వెనకాల మా నాన్న పెద్దింట్లో మా నాన్న పరిగెత్తుకుపోతున్నాడు. మా నాన్న ఎందుకు పరిగెడుతున్నాడో తెలవక నేను లెగిసి పరిగెడుతున్నాను. నేను లెగిసి ఎందుకు పరిగెడుతున్నానో తెలియక వెనకాల రామారావు పరిగెడుతున్నాడు, వెనకాల నాగేశ్వరరావు పరిగెడుతున్నాడు. మొత్తం చెరువు గొట్టంట పరిగెత్తుకుపోతున్నాం. అంత దూరం వెళ్ళిన తర్వాత మా అమ్మని అమాంతంగా మన అగా అని పట్టుకుని బరబర ఈడ్చుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఏంటా ఏమైంది అన్నాడు. నాకు చెంబుడు నీళ్ళు కావాలంద మా అమ్మ. చెంబుడు నీళ్ళు అట్టుకొచ్చి ఇచ్చాడు మా నాన్న. గడగడ తాగేసింది మా అమ్మ పెద్దింట్లో అమ్మ. ఏమైందే బాబోయ్, యేసు ప్రభు అంటయ్యా ఆకాశం అంత ఎత్తున్నాడయ్యా, దగదగా మెరిసిపోతున్నాడయ్యా, నన్ను తట్టి లేపుతున్నాడయ్యా. ఎందుకే అన్నాడు మా నాన్న. ఆయన చెయ్యి పట్టుకుంటే మన పెద్దోడిని బ్రతికిస్తాడంటయ్యా. మీరు ఆమె ఏం చెప్పారు, కొంతమంది హల్లెలూయా అన్నారు, కొంతమంది అది ఇది చెప్పలేక మెదలకుండా చూస్తున్నారు. మా నాన్న ఏమన్నాడు తెలుసా, ఇంకొకసారి యేసు ప్రభు అన్నావంటే కొబ్బరికమ్మ ఇరిగిపోద్ది అన్నాడు. ఏకమ్మా కొల్లేట్లు అయ్యే దొరికి కొబ్బరికమ్మ ఇరిగిపోద్ది. మళ్ళీ ఏంటా గుడికెళ్ళి వాళ్ళు కనపడతలేదు కానీ దేవుడు గుడిసులో ఉన్నదాని దగ్గరకు వచ్చాడా. కొబ్బరికమ్మ ఇరిగిపోద్ది ఇంకొకసారి యేసు దేవుడు అన్నావంటే. లేదయ్యా నేను విన్నానయ్యా, నేను చూశానయ్యా ఆయన్ని. నర్మాయి పీడకలు అయ్యి ఉంటుంది, పిడక మెదలకుండా అన్నాడు. మీరు చెప్తే నమ్మండి, మా అమ్మ నిద్ర లేదు, మమ్మల్ని నిద్ర అనేవాళ్ళు. తెల్లవారులు ఏసై అంట. తెల్లారిపోయింది, పొయ్యి దగ్గర కూర్చుని కొబ్బరాకులు ఎట్టి టీ కాతుంది మా అమ్మ. మా నాన్న చేపల చెరువుల మీద మూటలు కట్టేసి టీ తాగితే వచ్చి 50 అంది. ఏంటి అన్నాడు. ఏసయ్య నేను ఏసై అన్నావా, కొబ్బరికమ్మ ఇరిగిపోద్దని చెప్పాను రాత్రి. నేను చెప్తే నమ్మవేంటి. మా నాన్న అంటాడు, ఏమన్నాడే అంటున్నాడు. ఏమన్నాడు, వచ్చాడు అంటున్నావుగా, కనపడ్డాడు అంటున్నావు కదా, ఏమంటున్నావు. మన పెద్దోడిని బతికిస్తాడంట అయ్యా. స్తోత్రం చెప్పండి. మా నాన్న ఇంటికి వచ్చేసరికి నేను దాక్కోవాలి కదా, నేను తలుపు చాటును దాక్కుని మా అమ్మ మళ్ళీ మా నాన్నకి చెప్పిన మాటలు వింటా. అప్పుడు అనుకున్నాను, అసలు ఎప్పుడు ఆయన గుడి ఎలా ఉంటుందో మనం చూడలేదు, ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళలేదు, చేసినటువంటి పూజలు పునస్కారాలు ఏమైపోయినాయో తెలియదు, కానీ ఆయనన్నా నన్ను బ్రతికిస్తాడేమో అని చెప్పి అమ్మకి నాన్నకి తెలవకుండా దొంగసాటుగా ప్రార్థనకి వెళ్ళిన వ్యక్తినండి నేను. మా కుటుంబంలో, మా వంశంలో, మా చిన్నాన్న పెదనాన్నలు, మా యొక్క ఫ్యామిలీ అంతట్లో, మా గ్రామంలో ఉన్న మా బంధువులు ఎవ్వరూ యేసుని నమ్ముకోలేదు. మొట్టమొదటిగా దొంగసాటుగా యేసు నేను నమ్ముకోలేదు, స్వస్థపరుస్తానన్నాడని, బ్రతికిస్తానన్నాడని దొంగసాటుగా ప్రార్థనకు వెళ్ళిన వ్యక్తినండి. బలో క్రీస్తు మహారాజుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రియులారా. అలా ప్రేమించటం వల్లే నేను ఈ రోజు వరకు బ్రతుకున్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక రోగిష్ఠుడిని గనక, చదువు ఆగిపోయింది, ఒక టైలర్ దగ్గర కూర్చునేవాడిని. నేను ఒక టైలర్ దగ్గర కూర్చుని వాడు ఎలా కుడుతున్నాడు, వాడు ఎలా కట్ చేస్తున్నాడో మా గురువు గారిని అలా చూస్తూ 8 నెలల్లో టైలరింగ్ నేర్చుకున్నానండి. 8 నెలల్లో టైలరింగ్ నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా గమనించండి, మెషిన్ కొడతా ఉన్నాను. మా ఊరు నవజీవన సహవాసం పాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు. ఎవరండి? నవజీవన సహవాసం పాస్టర్ గారు వచ్చారు. ఆయనే టీపీ జాషువా గారు. టీపీ జాషువా గారు మా గ్రామానికి వచ్చారు. మా గ్రామానికి వస్తే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, రే మా ఇంటి దగ్గర కూటమి పెడుతున్నారు, ఎవరో పాస్టర్ గారు వస్తున్నారు, రమ్మని అడిగారు. నేను అన్నాను, రే మా అమ్మతో యేసయ్య మాట్లాడాడంట, నన్ను బాగు చేస్తానన్నాడని ఆదివారం వెళ్తున్నాను, కానీ ఇలా అన్ని మనకి పాడవరా అంటే ఆడు అన్నాడు, ఇదిగో నువ్వు కనుక మా ఇంటికి రాకపోతే నీకు నాకు చెల్లు అన్నాడు.
ఓరి బాబు ఈ ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దేమో అని ఆడి కోసమని వెళ్ళి ఇదిగో అదిగో ఆ వెనకాల కూర్చున్నాను. 60-70 మందిలో వెనకాల కూర్చున్నాను. స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్ గారు, ఇలాంటి స్టేజీలు లేవు కానీ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్ గారి దృష్టి నా మీద పడింది. ఆ వెనకాల ఉన్నటువంటి నా వైపే ఆయన ప్రసంగం చెప్తూ చూస్తారు. ప్రసంగం అయిన తర్వాత ఇంటోళ్ళని పిలిచారు. అదిగో పలానా ఆ యవనస్తుడు ఎవరు, మా చుట్టాల అబ్బాయి అండి, పిలవండి అన్నారు. పిలిచారు. స్తోత్రం చెప్పండి. ఆయన అన్నాడు, బాబు రాబోయే దినాల్లో నువ్వేం చేస్తావు తెలుసా? టైలరింగ్ చెయ్యు, దేవుని సేవ చేస్తావు, దేవుని సేవ చేస్తావు, నువ్వు యేసు ప్రభు నీతో మాట్లాడతాడు, దేవుని సేవ చేస్తావని చెప్పి అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. సేవ అంటే ఇది ఇలాగే ఉంటుంది కదా, తెల్ల బట్టలు, ఏమండి మోటార్ సైకిల్, కారు, ఇప్పుడు చాలామంది ఇవే చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోపల బొక్కలు బనీని ఉంటుంది, మీకు తెలవదు అది. ప్రభువునకి మహిమ కలుగును గాక. మేము బండి వేసుకుని తిరుగుతాం, ఎప్పుడు ఆగిపోద్దో తెలవదు మీకు అది, ఎందుకంటే రిజర్వ్లోనే ఉంటుంది ఎప్పుడు నది. ప్రియమైన వారులారా, నేను అనుకున్నాను సేవ చేతన భలే ఉందనుకుంటున్నాను. లాస్ట్లో ఆయన మొక్క చెప్పాడు, ఏమో తెలుసా? దేవునికి ఇష్టం లేని నీలో ఏవైతే ఉన్నాయో అవి అన్నొదిలే అన్నాడు. ఇదే నచ్చలేదు నాకే కాదు, ఇదిగో మా ఫ్రెండ్స్కి ఎవరికి నచ్చవలాడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ముచ్చటగా 3 అలవాట్లు ఉండేయండి, చెడు అలవాట్లు. 3 అలవాట్లు ఉండే. ఒకటేంటో తెలుసా? సినిమాలు బాగా చూసేవాడిని. ఒక్క సినిమాని 10 నుంచి 15 రోజులు వరుసగా చూసేవాడిని. ఆ రోజుల్లో మనం చిరంజీవి ఫ్యాన్స్, అందుకే వెనకాల బట్ట ఇప్పుడు పొట్ట మిగిలింది. హల్లెలూయా. ఆ రోజుల్లో చిరంజీవి ఫ్యాన్స్. ఆయన ఎటు దువ్వుతే నేను అటు దువ్వాను. దువ్వి మొత్తం ఊడిపోయింది. మంగళ షాప్కి వెళ్ళి డ్రై అని అదేదో వేడిగా వెచ్చగా ఉండేదండి. ఆ మెట్లు కింద చేయించుకుంటే బుర్ర మండిపోతున్నా సరే పర్వాలా, అలాగే ఉండాలి, నేను అచ్చ. స్తోత్రం చెప్పండి. ఏ రోజు ఆయన నాతో మాట్లాడలేదు. ఎందుకు ఆయనకేం పని అండి? యవనస్తులారా వినండి, ఒకవైపు రోగం, మనకే పని లేదు, అయినా సరే సినిమాలు పిచ్చి. ఎంత డబ్బు తగలేశానో, మా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు నాకు తెలియక. పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసేవాడిని సినిమా అంతా. ఎందుకని మరి 15 రోజులు చూసేవాడిగా. దేవునికి స్తోత్రం. రెండో అలవాటు ఏంటంటే, కొద్దిగా చదువుకున్నాను కదా, అమ్మాయిల్ని ఏడిపించేవాడిని, పాడు చేయలేని ఏడిపించేవాడిని కుర్రతనం మీద అలాగే ఏడిపించే. మూడోది ఏంటో తెలుసా? పేకాట ఆడేవాడిని. ఎన్ని అలవాట్లమ్మా? 3 అలవాట్లు అన్నమాట ముచ్చటగా. మొదటిది సినిమాలు చూడటం. పాస్టర్ గారు ఏమన్నారు? నీలో ఉన్న చెడు అలవాట్లు వదిలేసుకుంటే యేసు ప్రభు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవుని సేవ చేస్తావన్నారు కదా. మా ఆవిడతో అన్నాను, నేను ఇంకా రేపటి నుంచి సినిమాలు చూడనన్నాను. ఆ రాత్రి అనేసాను. తెల్లారి పొద్దున్న అన్నాను, ఏమే సినిమాకి వెళ్ళి వస్తానన్నాను. అయిపోయింది ఏంటంది, రాత్రే కదా చూడనన్నావు అన్న. అలా కదే, ఇది ఆఖరి సినిమా అన్నాను. ఇక చూడను. తాడేపల్లిగూడెం వెళ్ళిపోయానండి సైకిల్ వేసుకుని. తాడేపల్లిగూడెం పిప్పర్ రూట్లో ఉంటుంది, జయలక్ష్మి థియేటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి ప్రేమ పావురాలు అప్పుడు బోల్డెన్ సార్లు చూసేసాం. ఇక ఆఖరిసారి అనమాట, ఏదో ఒకటి చూసేసి మానేయాలి. ఇక వెళ్ళిపోయాను. ఆ సినిమా అంతా అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చేసాను. సినిమా హాల్ అలా కనపడుతుంది, అటువైపు తిరిగాను. సినిమా హాల్, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇంకా నీ దగ్గరికి రాను, టాటా అని చెప్పేసి వచ్చేసాను. అంతే, ఒకటి వదిలేశాను. రెండోది ఏంటో తెలుసా? అమ్మాయిలను నేర్పించడం చాలా, అది మానుకోలేము అనుకున్నాను, చాలా కష్టం అనుకున్నాను. యవనస్తులారా, చాలా కష్టం అనుకున్నాను. సింపుల్గా మోకరించి ప్రార్థన చేస్తే ఎలాగన్నాను, యేసయ్యా ఈ రోజు నుంచి నాకంటే ఎవరైనా పెద్ద అమ్మాయి కనపడితే అక్క, చిన్న అమ్మాయి కనపడితే అయిపోయింది. చాలా సింపుల్గా వదిలేశానండి. ఈ చెడు అలవాట్లు అనేటువంటిది రెండోది కూడా చాలా సింపుల్గా వదిలేశాను. మూడోది ఏంటి? దీన్ని ఎవడో తొందరగా మానలేడు. నేను కూడా అంతే. పేకాట ఆడేవాడికి సిగ్గుండదు. మేము శ్మశానాల్లో ఆడేవాళ్ళం పేకాట. శ్మశానంలో శవాలను పాతి పెట్టే చోట కూర్చొని అట్లకి జారబడి మరి పేకాట ఆడేవాళ్ళు. మా ఆవిడని ఎంత ఏడిపించాను నండి పేకాట విషయంలో. పాశ్రమ్ గారు ఇక్కడే ఉన్నారు, షారోన్ ఆవిడ పేరు. ఎంత మంచిదో మా ఆవిడ. అంటే పొగుడుతున్నాను అనుకోకండి, మంచిదే. స్తోత్రం చెప్పండి. నన్ను భరించిందండి. శ్మశానాల్లోకి వచ్చి ఎదుక్కునేది నన్ను.
సరిగ్గా ఇంటికి వెళ్ళేవాడిని కాదు. పేకాట పేకాట పేకాట. అది ఎలాంటి అలవాటు అంటే, ఆడేవాడు ఎవడు లేకపోతే ఇలాంటి కుర్రోళ్ళని కేకేసి నేర్పించేసి ఆడేసేవాడిని వాళ్ళతో. నేను చాలామంది కుర్రోళ్ళని పాడు చేశాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ పేకాట మానలేకపోతున్నాను. అసలు ఈ పేకాట అలాగా అలవాటు ఎలా వచ్చింది అనుకున్నారు? మా నాన్న పెద్ద పేకాట రాయుడు. మా నాన్న బాగా పేకాట ఆడేవాడు. మా నాన్న పేకాట ఆడితే మా అమ్మ ఆడే 6గురికి టీ పంపించవలసి వచ్చేది. అంత గట్టిగా అదొక్కటే ఉంది మా నాన్న దగ్గర తప్పు. మరి మనకు వచ్చేసినట్టు ఉంది, బెడ్ రిలేషన్ అనుకుంటా, నాకు వచ్చేసినట్టు ఉంది. నానేమో పెద్దోళ్ళు తాడేస్తుంటే నేనేం కుర్రోళ్ళు తాడేస్తున్నాను. పేకాట ఆడతాకు 6గురు కావాలి. ఎంతమంది? 6గురు మా బ్రదర్స్కి తెలుసులే, మీకు తెలియదు, ఆడపిల్లలకు మీకు తెలుసు. కానీ మొత్తానికి 6గురు కావాలి. ఈ 6గురు ఒకరోజు ఏమైందంటే, పెద్దోళ్ళు ముగ్గురే ఉన్నారు. కుర్రాళ్ళ దగ్గరికి ఒకడు వచ్చాడు. రేయ్ కుర్రగాళ్ళారు, పేకాట ఆడతారా? ఆడతాం. మేము 3 ఉన్నాం, 6గురు కావాలి. ఒక ఇంట్లో వేశారు సిట్టింగ్. ఇంట్లో అయితే పెద్దోళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఈ కుర్రగాళ్ళు మేము వెళ్తున్నాం. నేను తలుపు ఇలా తెరిచి అడుగు లోపలికి పెట్టాను. మా నాన్న ఉన్నాడు లోపల. మా నాన్న కూర్చుని ఉన్నాడు పేకాట్లో. ఆ 3 పెద్దోళ్ళు, మా నాన్న ఒక పెద్దోడు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, 2వ అడుగు తీసి లోపలికి వేసామా కొట్టేస్తాడేమో. పోనీ అడుగు వెనక్కేసి వెళ్ళిపోదామంటే అది పేకాట, మానలేవు. గుమ్మం మయ్యంగా ఉంది, ఒక కాలు బయట ఉందో కాలు లోపల ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లా. మా నాన్న ఇదిగో ఇలా నా వెంక చూసి తలక ఇలా దించుకున్నాడు. నాకు ఎలాగ అనిపించింది తెలుసా? వెల్కమ్ అలాగ అన్నట్టు అనిపించింది నాకు. మా నాన్న మరి మాట్లాడలేదు కదా, తిట్ల అంటే వెళ్ళిపోదురు, పరిగెత్తిపోదురు అనలేదు. మా నాన్న తలక దించేసుకున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోతే అక్కడ తగ్గిపోతాడు. భయంగా వెళ్ళి మొత్తానికి కూర్చున్నామండి. పేకాట ఆడాం, అంతా అయిపోయింది. అందరు డబ్బులు నాకే వచ్చి నేను నెగ్గేశాను. పేకాటలో హెచ్చు స్విచ్ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. నేను హెచ్చొచ్చాను 2 గేమ్లు, మా నాన్న స్విచ్ వచ్చాడు. నేను మొక్కైతే బతకాలి మా నాన్న పేకాటలో. మా నాన్న కోపం వచ్చింది. ఎవరు పెద్దోడా అన్నాడు. మెల్లిగా ఏంటన్నానా అన్నాడు. పేకాట మానవా అన్నాడు. పేకాట మానవా అన్నాడు. నేను మెల్లిగా పేకాట ఆడేసి నేను డబ్బులు కట్టేశాను. అప్పటికే నేను డ్రాప్ అని పేకాడేసి లేచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి. మా నాన్న ఉద్దేశం ఏంటంటే, నా ఎదురుగుండగా పేకాట ఏంట్రా చూసేవాళ్ళకి ఏమనుకుంటారు అని ఉంటాడు మా నాన్న. కానీ నేను ఎప్పటి నుంచో పేకాట మానేయాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. మా పాస్టర్ గారి మాటని ఎప్పటి నుంచో మానేయాలని, ఎలా మానాలో తెలుస్తలేదు. అది ఎప్పుడైతే మా నాన్న పెద్దోడా పేకాట మానవా అన్నాడో, పేక అక్కడ పడేసి నేను డ్రాప్ అని చెప్పి కూర్చున్న స్థలం నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకెప్పుడు పేకాడలేదు. చప్పట్లు కొట్టరే. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. దేవుడు లోకమును ఎంత చెడ్డోడిని ఎంత మంచిగా మార్చుకొచ్చాడో దేవుడు చూడండి. నెంబర్ 1, అమ్మ మాటిని యేసు ప్రభు వైపు తిరిగాను. నెంబర్ 2, మా పాస్టర్ గారి మాటిని చెడు అలవాట్లు వదులుకుంటూ వస్తున్నాను. నెంబర్ 3, మా నాన్నగారి మాటిని పేకాట మానేశాను. యవనస్తులారా, ఆడపిల్లలారా, తల్లిదండ్రుల మాటింటే మీరు బాగుపడతారు. మీ పాస్టర్ గారి మాటింటే మీరు బాగుపడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. ప్రియమైన వారలరా, 3 చెడు అలవాట్లు వదిలేసుకున్నాను. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అయ్యా 3 మానేశాను, నాకు బాప్తిస్మం కావాలన్నాను. 3 నెలలు నన్ను పరీక్షించారు, నాకు బాప్తిస్మం ఇచ్చేశారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆనంద్ అని పేరు పెట్టారు. పిఎం ఆనంద్ అయ్యాను. ముత్యాలరావు పోయింది పక్కకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆనందగా మారిపోయిన తర్వాత ప్రార్థనకి వెళ్తున్నాను. ఈ లోపు ఈ జబ్బు ఉంది కదా, నాకు ఈ జబ్బు ఉంది కదా, ఈ ఈదులంట, ఈ శిలక ప్రశ్న చెప్పుకుంటా వాళ్ళు వస్తారే, ఆడిని మా అమ్మ ఇంటికాడ కూర్చోబెట్టేసి మా పిల్లోడికి జబ్బు ఎలా తగ్గిద్ది అందంట. ఆడు అన్నాడట, పెళ్లి చేస్తే తగ్గిద్ది అన్నాడంట. పెళ్లి చేస్తే తగ్గిద్దని సంబంధాలను ఎతికితే నాకెవడెత్తాడమ్మా? రేపో మాపో చచ్చిపోయేలాగా ఉన్నాను నేను, నాకు పిల్లని ఎవడెత్తాడు? మా ఊరు వస్తారా, మా ఊరోళ్ళు అంటారు, ఏ ఊరమ్మా? పలానా ఊరు. ఎక్కడికి వెళ్తున్నారు? కుటుంబరాలు. వాళ్ళ పెద్ద అబ్బాయికి మా పిల్లని ఇద్దామని. ఆడా చచ్చిపోతాడు కదా. ఇక ఆ మాట ఇచ్చుకుని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేవారు. మేమేమి ఇక్కడ గ్లాసులన్నీ రెడీ చేసేసి స్వీటు హాట్ చేసేసి రెడీ, ఎక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు, బస్సు ఎక్కేశారు. ఒక్క సంబంధం రానిత్తే వద్దు మా ఇంటి దాకా.
ఈ పరిస్థితులన్నీ గమనించి మా మేనమామ గారు, మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు, సరే పిల్లోడు బతికితే చాలులే, మా పిల్లనిస్తానని ఈ పాశ్రమ్ గారిని ఇచ్చి పెళ్లి చేశారు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను. ఈవిడ పెళ్లికి ముందే ప్రార్థనకు వెళ్ళేది, మంచిగా భక్తిపరురాలు, నాకు ప్రార్థనకు తోడయింది. మా ఇద్దరం ఏ రోజన్నా ప్రార్థనకు వెళ్తే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా అండి? తలుపుకి గడేసి అడ్డంగా మడత మంచం వేసుకుని తొంగునేవాడు. మేము ప్రార్థనకు వెళ్ళిన రోజు నాడు బయట కూర్చోవటమే మాకు పనిష్మెంట్. మా నాన్న చాలా క్రూరంగా, యేసు ప్రభుని చాలా మంచాడు, కానీ యేసు ప్రభుని నమ్మినందుకు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, చిత్రహింసలు పెట్టారు, 2-3 సార్లు కొట్టారు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఏమండి, బాప్తిసం తీసుకున్న 3 నెలలకే యేసు ప్రభు ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను సేవకు రమ్మని పేరు పెట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు. హ్యాపీ క్రిస్మస్, బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో ఆనందం అయిపోయింది. మా పాస్టర్ గారు అన్న ప్రతి మాట నెరవేరిపోయింది. నేను ఇదిగో మా ఊరు నుంచి 43 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి మా పాస్టర్ గారికి చెప్తున్నాను, పాస్టర్ గారండి దేవుడు నాతో మాట్లాడాడండి, నేను సేవకి వెళ్ళిపోతానండి. ఆయన అన్నాడు, సేవ అంటే చావు అన్నాడు. నాకు అర్థం అవలా. పాస్టర్ గారు నేను సేవకి వెళ్ళిపోతానండి. ఆయన అన్నాడు, సేవ అంటే ముళ్ళదారి అంటున్నాడు. నేను అనుకున్నాను, ఇదేంట్రా దేవుడు మాట్లాడతాడు అన్నాడు, సేవ చేతావు అన్నాడు, దేవుడు మాట్లాడాడని చెప్తే సావు అంటున్నాడు, ముళ్ళదారి అంటున్నాడు ఏంటండి. అయ్యగారండి సరిగ్గా ఏనండి, దేవుడు నాతో మాట్లాడాడండి, నేను సేవ నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆవిడ నువ్వు నిర్ణయం తీసుకోండి, మీ అత్తగారు మామగారు అదే ఊరు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోండి, మీ అమ్మ మీ నాన్న నిర్ణయం తీసుకుని అప్పుడు రా ఏం చేయాలో చెప్తానన్నాడు. నిప్పుల మీద నీళ్ళు వేసినట్టు అయిపోయింది నా బతుకు. వెనక్కి తిరిగి చల్లగా వచ్చేసి మా ఆవిడతో అన్నాను, షారోను పాస్టర్ గారు ఇలాగ అంటున్నారే, పస్తులు ఉండాలంట, అన్నం ఉండదంట, చాలా ఇబ్బందులు పడాలంట, మరి ఇప్పుడు దాకా మిషన్ కుట్టి నేను బతికించాను కదా, మీ అమ్మోళ్ళు వెళ్ళి దూరమే, మా అత్తగారు వెళ్ళి ఎంత దూరం అనుకుంటున్నారు, ఆ కరెంట్ అమ్మ అంత దూరం ఉంటుంది అంతే, 4 అంగా దాంట్లో వెళ్ళిపోద్ది అంతే. మా అత్తవారి ఇంట్లో కాలు, ఆటో ఎక్కక్కర్లేదు, బస్సు ఎక్కక్కర్లేదు, ఏంటది రైలు కాదు, విమానం అసలు ఏది ఎక్కక్కర్లేదు, ఇలాగ 1, 2, 3 అంటే వెళ్ళిపోతాం అంతే, మా అత్తవారి ఇంట్లోకి వెళ్ళిపోతాం అంతే, పెద్ద దూరమేం కాదు. నిన్ను మీ అమ్మోళ్ళ ఇంటికాడ వదిలేస్తానే, నేను సేవకి వెళ్ళిపోతాను. మా ఆవిడ రూతు డైలాగ్ వేసింది, ఏమని, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు పొత్తుంటే నేను పొత్తుంటాను, నువ్వు చదివితే నేను, మాకు బైబిల్ తెలవదండి అప్పటికి. అయ్యి బాబోయ్ మా ఆవిడ నాకు కూడా వచ్చేస్తాను అంటుందని, నడు మీ అమ్మల దగ్గరికి వెళ్దామని 4 అంగలు వేసుకుని వెళ్ళిపోయాం మా అత్తవారింటికి. అత్తమ్మ ఇటురా, మావయ్య ఇటురా కూర్చుంది, మావయ్య అన్న ఉంటాం ఇంటికైనప్పుడు కూర్చుందాం రండి, ఇలా మాట్లాడాలన్నాను. మా అత్తగారికి డౌట్ వచ్చేసింది, ముందు చెప్పు అంత. అలా కదా అత్తమ్మ సేవకి, ఈ మొదనట్టుపోడికి ముందే చెప్పాను, మా మామగారు మొదనట్టుపోడు అంట, ఈ మొదనట్టుపోడికి ముందే చెప్పాను, అసలే జబ్బులు ఉంటాడు, ఎప్పుడు చచ్చిపోతాడు తెలవదు, పిల్లని ఇవ్వకంటే నా మాట విన్నాడా. మా అత్తగారు కొంచెం పెద్ద నోరు, నా మాట విన్నాడా, ఇప్పుడు చూడు సేవ అంటున్నాడు, చూడు ఎప్పలాడా బంగారులాగా బట్టలు కుట్టుకున్నావు, అది చాలదా. మా మామగారు మాత్రం కట్టురోళ్ళగా కూర్చుని అలాగే చూస్తున్నాడు, మాట్లాడతలా, ఏం మాట్లాడతలా. చెప్పాలనుకున్నాను చెప్పేశానని మళ్ళీ 4 అంగలు వేసుకుని మా ఇంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు మా అమ్మని కేకేసాను, అమ్మ అన్నాను, నాకేం తెలియదు మీ నాన్నకు చెప్పుకో అంది. మా నాన్న పడక కుర్చీలో కూర్చొని లంక పొగాకు చుట్టుకుంటున్నాడండి. నా జీవితానికి వెళ్ళను మా నాన్నే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాన్న అన్నాను, ఇలా చూశాడు, అయ్యి బాబోయ్ తేడాగా ఉన్నాడని చెప్పి, సేవకి వెళ్తాను నాన్న అన్నాను, ఏమి సౌండ్ లేదు, కుదరదు బాగోదని చెప్పి రాత్రి 8:30 అవుతుందండి, రాత్రి 8:30 అవుతుంది. మా నాన్న మాట్లాడతలేదు. ఇదే రోడ్డు, కంకర రోడ్డు. ఆ కంకర రోడ్డు మీద సాయంత్రం పూట కదా, చొక్కా లేదు, లుంగి కట్టుకుని ఉన్నాను. మా ఆవిడని భోజనం పెట్ట కంచంలో కొంచెం అన్నం పెట్టించింది, ఆ ఒళ్ళో పెట్టుకొని కూర్చుని తింటున్నాను. ఇది మా ఇల్లు, అది మా అత్తోరిల్లు. ఈ మా ఇల్లు పడక కుర్చీలో కూర్చుని ఆ మెయిన్ బెడ్రూమ్లో నుంచి చూస్తున్నాడు మా నాన్న ఎదురుకుండా.
మా నాన్నకు లోపల క్యాసెట్ తిరుగుతున్నట్టు ఉంది. వీడి గురించే పొలం అమ్మేశాను, వీడి గురించే అప్పులు పోలైపోయాను, వీడి గురించే ఊరు వదిలేశాను, ఇదంతా రికార్డ్ అవుతుంది అనుకుంటా. ఒకసారి కోపం వచ్చేసండి, అమాంతంగా లేచి వచ్చి అన్నం తింటున్న వాడిని పెడేల మీద తన్నేశాడు. అలా పడిపోయాను. పడిపోయిన వాడిని జుంపట్టుకుని పేరాగాని చెప్పు తీసుకుని ఈపి మీద కొడుతున్నాడండి. చెల్లు మన కొడతా ఉంటే భయంకరమైన దెబ్బలు. నా భార్య ఏడుస్తుంది, మాయో చచ్చిపోతాడు నీ కొడుకు, చచ్చిపోతాడు నీ కొడుకు అని. నేను మా నాన్న కాళ్ళలో దూరిపోతున్నాను. చొక్కా లేదండి, చెప్పు దెబ్బలతో వెనక చర్మం చీలిపోతుంది, భయంకరమైన మంటలు. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ లెగిసి వచ్చేసారు రాత్రి 8:30కి. చాలా పెద్ద గొడవ అయిపోయింది. మా నాన్న అంటాడు, వీడి సేవకి వెళ్తాడంట. సేవ అంటే ఏంటో తెలుసారా? అడుక్కు తినే బతుకురా. ఎవడు ముద్దెడతాడో అని చూడాలి, ఎవడు రూపాయి ఎత్తాడని చూడాలి. నీకు జబ్బేంటిరా? నీకు జబ్బేంటి? నీ గురించి మొత్తం నాశనం అయిపోయాం కదా, ఏదో మిషన్ కుట్టుకుని బతకొచ్చు కదా అంటున్నాడు, కొడుతున్నాడు. మా బంధువులందరూ వచ్చి విడదీశారండి. విడదీసినా సరే గొడవ ఏంటో తెలుసుకున్నారు. ఒరే మీ నాన్న మాట వినన్నారు. నేను ఎన్నో యేసయ్య నాతో మాట్లాడాడు, నేను సేవకి వెళ్ళిపోతాను, ఇదేమి నాకు వద్దంటున్నాను. మా నాన్న అంటున్నాడు, ఆడి సేవకి వెళ్తే ఈరోజు నా పెద్ద కొడుకు చచ్చినట్టే అన్నాడు. నేను వాళ్ళ మాట వింటలేదు, మా నాన్న వాళ్ళ మాట వింటలేదు. మా నాన్నను నన్ను వాళ్ళు వదిలేసి ఎవరికాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. మా నాన్న అంటున్నాడు, ఒరే నువ్వు తేల్చుకో, నేను వెళ్ళిపోతాను సేవకి. వెంటనే లోపలికి వెళ్ళాడు. మాకు సంబంధించిన బట్టలు కొండలు బయటికి ఇసిరేశాడు. రాత్రి 9 అయిపోయింది. బయటికి ఇసిరేసి మా తమ్ముళ్ళిద్దరిని లోపలికి లాగేసి, మా అమ్మని లోపలికి లాగేసి, అందరు ఎదురుగుండగా చెప్తున్నాను, ఈరోజు నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు అన్నాడండి మా నాన్నగారు. లోపలికి లాగేసి తలుపేసేసుకున్నారు. నా ఒళ్ళంతా దెబ్బలు, జుట్టు మండిపోతుంది, ఈపు మండిపోతుంది. నాన్న తన్నేసాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ బాధతోనే ఈ కొండలన్నీ పోగేసుకుని, ఈ బట్టలన్నీ పోగేసుకుని, ఒక 2 మూటలు కట్టుకుని, మాకు ఒక పిల్లోడు పుట్టాడండి, ఇప్పుడు సేవ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి. ఇవన్నీ పోగేసుకుని 2 మూటలు కట్టుకుని ఈ భుజాన్ని పెట్టుకుని మా ఆవిడ్ని పట్టుకుని ఏడుస్తూ ఇలాగే రాత్రి సమయంలో ఆ వీధులు నడుచుకుంటూ వెళ్తూ మా వాళ్ళు అందరూ తలుపులు వేసుకుని, అందరూ బంధువులే, అందరూ తలుపులు వేసేసుకుంటున్నారు. అందరూ తలుపులు వేసుకుంటుంటే, యేసు ప్రభువా మొదటగా అమ్మతో మాట్లాడావు కదా నన్ను బ్రతికిస్తానని, మొన్నే నాతో మాట్లాడావు కదా నా సేవ చేయమని, నువ్వు మాట్లాడితే ఇలాగుంటుందా ప్రభువా? నువ్వు మాట్లాడావని చెబితే తరిమేస్తున్నారు ఏంటి నాయనా? మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా ప్రభువా, నీ స్వరం విన్నానన్న ఆనందంతో నేనుంటే మా వాళ్ళు తన్ని మెడపెట్టి గెంటేస్తున్నారు నాయనా. ఎక్కడికి వెళ్ళమి రాత్రి? షారోను ఎక్కడికి వెళదా? నన్ను భార్యను పట్టుకుని ఏడ్చుకుంటూ ఈ దమ్మట 2 మూటలు నేను నా కొడుకుని నా భార్య ఎత్తుకుని వెళ్ళిపోతున్నామండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ వీధి చివరికి వెళ్ళేసరికి ఒక ముసలాయన తాతయ్య అవుతారు. ఆయన వచ్చి అన్నాడు, ఎరా ఇంటి దగ్గర గొడవ అయిందంట, ఈ రాత్రి గాడు ఎక్కడికి వెళ్తారు కానీ నా గుడిసెలో ఉండండి అని చెప్పి ఆ గుడిసెలో ఉంచితే ఆ 2 మూటలు పక్కన పెట్టి నా కొడుకును పడుకోబెట్టుకుని నేను నా భార్య మోకరించి, యేసయ్యా నీ ఉంటే మాకు దారి చూపించు నాయనా. మా వాళ్ళందరూ రాత్రి తలుపులు వేసేసుకున్నారు ప్రభువా, నీవు దారి చూపించు నాయనని తెల్లవారులు మేము ఏడుస్తూనే ఉన్నాం. తెల్లారిపోయింది. మా మామగారు ఒకరితో కవర్ చేశారు, బిడ్డనిచ్చినటువంటి తండ్రి కనుక. ఊరు బయటకు పిలిచారు, ఊరు బయటకు వెళ్ళాను. రాత్రి ఇంట్లో మీ బామ్మర్ది పెద్ద గొడవ చేశాడు. వాళ్ళ ఇంట్లోకి చేర్చుకుంటామంటే
కత్తెట్టుకొచ్చి పేక్ గడ దగ్గర పెట్టుకుని వాళ్ళని కనుక ఇంట్లోకి తీసుకొచ్చారంటే నా పేక్ కోసేసుకుంటానని అన్నాడు, బెదిరిస్తున్నాడు. మేమేం చేయలేము, మీరు ఎలా బతుకుతారో మాకు తెలియదు, కానీ ఇదిగో 4 కర్రలు, అదిగో 4 కర్రలు అక్కడ పెడుతున్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఈ ఊరు చివర చిన్న గుడి చేసుకోమని అంటే 4 కర్రలు నిలబెట్టి నాకు ఫ్రెండ్స్గా ఉన్న 4 కుర్రోళ్ళని పిలిచి కొబ్బరాకులు నరికి చుట్టూ కొబ్బరాకులు కట్టి పైన కొబ్బరాకులు వేసి నా భార్యను నా కొడుకుని ఆ యొక్క గుడిసెలో పెట్టి నా భార్యతో ఎలాగన్నానండి, షారోను దేవుడు సేవ చేయమంటున్నాడు కదా, ఇక నేను సేవ ఎలా చేయాలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను, నువ్వు ఎలా బతుకుతావో తెలియదు, మా అమ్మ మా నాన్న మాట్లాడరు, మీ అమ్మ మీ నాన్న మాట్లాడరు, నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నానని 2 జతలు బట్టలు చంచులో పెట్టుకుని నా భార్యకు టాటా చెప్పి నేను వెళ్ళిపోయానండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజుల్లో 28, 29, 10, 30 సంవత్సరాల క్రితం చేపల చెరువుల్లో నత్తలు ఏరుకుని నత్తలు అమ్ముకునేటువంటి ఒక వ్యాపారం జరిగేది. ఆ రోజుల్లో నా భార్య గోచి పెట్టుకుని ఏమండి చేపల చెరువుల్లో దిగి ఆ గొట్టమ్ముట ఆ యొక్క నడుము లోతు దిగి నత్తలు ఏరుకుని ఆ నత్తలు అమ్ముకుంటూ నా భార్య బిడ్డను పోషించుకుంటూ ఉన్న ఊరిలోనే మా వాళ్ళందరూ మమ్మల్ని వెలేస్తే దిక్కులేని బతుకామండి మేము. యేసు ప్రభుని నమ్ముకున్న కారణం చేత. బలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానో ఈ గొడవల్లో పడిన రోగం మర్చిపోయాను. అప్పటి వరకు నాకు ఇంజక్షన్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళానో నాకే వైద్యము లేదు. ఏం జరుగుతుందో తెలుసా అండి, నా బొడ్డమ్మట రక్తం గడ్డల కింద పడిపోవటం ఎక్కువైపోయింది. నా బొడ్డు ఈ మాత్రం రంధ్రం అయిపోయిందండి. నా దగ్గర ఒక ఎలక చచ్చినటువంటి ఒక భయంకరమైన దుర్వాసన వచ్చేస్తూ ఉండేది. నేను టైలర్ని కాబట్టి నేనేం చేసేవాడిని అంటే గుడ్డను ఒక కచ్చీపులాగా కట్ చేసుకుని ఇదిగో ఇలా మడత పెట్టుకుని ఈ బొడ్డు దగ్గర గుడ్డ పెట్టి ఇంకొక గుడ్డతో ఇలాగ కట్టేసి పైన బట్టలు వేసుకునేవాడిని. చిన్న చిన్న ప్రార్థనలు గ్రామాల్లో ఏ ప్రార్థనలోకి వెళ్ళి కూర్చున్నా ప్రతి వాళ్ళు ముక్కు మూసుకునేవారు. ఏమైంది, ఏదో చచ్చిన వాసన వస్తుంది, చచ్చిన వాసన. ఏది చావలేదండి, లోపల నుండి నాలో నుండి వస్తున్నటువంటి ఆ దుర్వాసన, నాలో నుండి కారుతున్నటువంటి ఆ చీమి రక్తం వల్ల రోజు రోజుకి ఇది ఎక్కువైపోయేది. ఒకటి మందు లేదు, నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. పాస్టర్ గారు ఇచ్చిన ఒక గదిలో నేను ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి బతిమలాడుతున్నాను, నువ్వు ఉంటే నన్ను బ్రతికించు, నువ్వు ఉంటే నన్ను స్వస్థపరచు అని అడుగుతున్నాను. పాస్టర్ గారికి చెప్పినా, పాస్టమ్మ గారికి చెప్పినా ఇదిగో ఈ జబ్బులు కొంటాడు, మన ఇంట్లో ఎందుకని వెళ్ళిపోమంటారేమో. వేరే దారి లేక పాస్టర్ గారింట్లో నేను అలా కుమిలిపోతూ ఉండేవాడిని. ప్రియులారా, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రమి పాస్టర్ గారి ఇంట్లో 8 నుంచి 10 నెలలు ఉన్నాను. ఈ 10 నెలలు ఈ బాధను అనుభవిస్తూనే ఈ పొట్ట పట్టుకుని ఒక గంటన్నరలో ఈ గుడ్డ రక్తంతో తడిసిపోతే అలాగ ఊరి చివరికి వెళ్ళి ఈ రక్తం అంతా తుడిసేసి ఈ గుడ్డ పారేసి మళ్ళీ ఇంకో గుడ్డ. ప్రతిరోజు ఇదే బ్రతుకండి. అది చింతరపత ప్రాంతంలో పోతేపల్లి అనేటువంటి గ్రామం. ఆ గ్రామం నుండి ద్వారకా తిరుమల నుంచి అలాగ కామరకోట ఈ ప్రాంతంలో నేను సేవలో తిరుగుతూ ఉండేవాడిని. ఒకరోజు 2 సిమెంట్ బస్తాలు తెమ్మన్నారు పాస్టర్ గారు. ఆ సిమెంట్ బస్తాల కోసం సైకిల్ వేసుకుని ఉదయాన్నే వెళ్ళిపోయాను. కామరకోటలో సిమెంట్ బస్తాలు సైకిల్కి కట్టారు. అక్కడి నుంచి రామన్నగూడెం అనేటువంటి ప్రాంతం, ఈస్ట్ ఎడవెల్ అనే ప్రాంతం, ఇలాగ మెట్టెక్కి కొండలాగుంటుంది, ఇలా మెట్టెక్కి ఇలా దిగాలండి. ఈ మెట్టెక్కుతున్నప్పుడు 2 సిమెంట్ బస్తాలతో బలువున ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ ఉన్నాను. నా బొడ్డమ్మట రక్తము చీమి గడ్డల కింద పడిపోతూ ఉంది. ఏసయ్యా 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 అని చెప్పి అనుకుంటున్నాను. ఉదయాన్ని కనుక ఏ గుడ్డ నేను పట్టుకెళ్ళలేదండి. ఒక ప్యాంటు సెక్కైతో మాత్రమే వెళ్ళిపోయాను. ఏదో రకంగా మెల్లిగా ఎక్కడెక్కేసాను. ఒక 3 కిలోమీటర్లు ఇలాగ డౌన్ అయిపోతూ ఉంది. సైకిల్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాకు నొప్పి ఎక్కువైపోయి సైకిల్తో సహా పడిపోయాను పక్కకి. సైకిల్ పక్కకు నేను పక్కకు పడిపోయి నా సొక్కా అంతా ఇప్పేసి ఈ రక్తమంతా తుడిచేస్తున్నాను.
నొప్పి ఎక్కువైపోయింది, ఏడుస్తున్నాను. యేసు ప్రభువా, నన్ను తగ్గిస్తానన్నావు, సేవ చేస్తానన్నావు, నాతో మాట్లాడావు కదా ప్రభు అని నేను ఏడుస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటంటే, ఉదయాన్నే ఒక పెద్ద ఆయన సైకిల్తో గడ్డికి వెళుతూ ఆయన ఆగి వచ్చి పలకరించాడు. ఏ ఊరు బాబు అన్నాడు. సిహెచ్ పోతేపల్లి అన్నాను. ఏమైంది, ఆ రక్తం ఏంటన్నాడు. ఏం కాదండి, దెబ్బ తగిలిందండి. వెళ్ళిపోతావా అన్నారు. వెళ్ళిపోతానండి అన్నాను. సైకిల్ నిలబెట్టి రెండు సిమెంట్ స్తంభాలు కట్టేశాడు ఆయన. ఆ బస్తాలు 2 కట్టేసిన తర్వాత ఈ గొడ్డంతా రక్తం తుడిసేసి అవతల పారేశాను. ఒక ఫ్యాంట్ ఉంది, పైన సొక్కాయలేదు. గబగబగా ఆ నొప్పుతో సైకిల్ తొక్కుకుంటా వెళ్ళిపోయి పాస్టర్ గారు కనపడకుండా గబగబగా మరి వేరే బట్టలు మరలా గుడ్డ కట్టేసుకుని బట్టలు వేసుకుని ఆ రోజంతా అడుస్తొక్కుతున్నాను. అడుస్తొక్కుతూ వంగుని పారతో కలుపుతుంటే గడ్డల కింద పడిపోతుందండి సీమీ రక్తం. ఆ రోజు నాకు భయం వేసింది. ఇక నేను చచ్చిపోతాను, సేవ లేదు, ఏమీ లేదు, నేను చచ్చిపోతాను అని చెప్పి ఆ సమయంలో ఆ రాత్రి, ఆ రోజు ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, మనసు అంత అదో రకం అయిపోయింది. రాత్రి భోజనం చేయలేదు. ఆ రాత్రి నేనున్న గదిలోనే నేను మోకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఏ గదిలో అయితే ఉన్నానో, ఏ గది అయితే నాకు పాస్టర్ గారు వాళ్ళు ఇచ్చారో ఆ గదిలో మోకరించానండి. మోకరించి దేవునితో ఇలాగంటున్నాను, ఒక మనిషితో మనిషి దెబ్బలాడున్నట్లుగా అంటున్నాను. యేసయ్యా, నువ్వు అసలు దేవుడివేనా? యేసయ్యా, నువ్వు అసలు దేవుడివేనా? ఇదిగో మా అమ్మ నమ్మిన దేవతను నేను విడిచిపెట్టాను, నేను నమ్మిన నా దేవతను విడిచిపెట్టాను, నా తండ్రి దేవుడిని విడిచిపెట్టాను. వాళ్ళందరూ దేవుడు కాదని మా అమ్మతో నువ్వు మాట్లాడావని, నాతో మాట్లాడావని, నన్ను బ్రతికిస్తానన్నావని, యేసయ్యా నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చానయ్యా. నా తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేస్తావు, నీకు తెలుసు కదా. నన్ను తరిమేశారు కదా ప్రభువా, నన్ను బ్రతికించు బాబు. నన్ను బ్రతికిస్తే నేను చచ్చేదాకా నీ సేవ చేస్తాను, లేకపోతే ఉదయం లేచి నా బట్టలు నేను సదురుకుని వెళ్ళిపోతాను. యేసు దేవుడు కాదని చెప్తాను. మునుపు ఎవరెవరినైతే పూజించానో మరలా వెళ్ళిపోయి ఆ దేవతలనే పూజించుకుంటాను. యేసయ్యా, నువ్వు దేవుడు అయితే దిగిరా, నువ్వు దేవుడు అయితే దిగిరా. ఒక రాత్రంతా మోకాళ్ళు మీద ఉండిపోయి తెలిసి తెలియని ప్రార్థనతో ఆ దేవుణ్ణి బ్రతిమలు ఆడుకుంటూ ఉండగా ప్రియులారా, 3 గంటలు దాడుతూ ఉంది సుమారు. ఎందుకు ఆ మాట చెప్పానో నేను చెప్తాను ప్రియులారా. ఒక తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 దేవదూతలు నేనున్న గదిలోనికి దిగి వచ్చారు. 2 దేవదూతలు నన్నున్న గదిలోనికి దిగి వచ్చారు. నా కుమారుడా, నీ కోసమే మమ్మను పంపించారు అని చెప్పారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఎక్కడ నీ బాధ అని అడిగితే బనీన్తో ఉన్నాను నేను. నా బనీను పైకి చూపించి, అయ్యా ఇదేనండి నా జబ్బు. ఈ బొడ్డంతా కూడా విచ్చుకుపోయి పెద్ద పుండులాగా అయిపోయి ఉండేదండి. ఎవరికి చెప్పుకుంటాకి లేదు, వాళ్ళకు మాత్రమే చూపించి, ఇదేనండి నా జబ్బు, దీనివల్లే మా తల్లిదండ్రులు చేదరించుకున్నారండి, నన్ను ఇంట్లో నుంచి గెంటేశారండి, నన్ను బతికించండి అని చెప్పి ఆ మోకాళ్ళ మీద వాళ్ళ మీద కృంగిపోయినప్పుడు ప్రియులరా, వాళ్ళ చిరునవ్వుతో నన్ను లేపి అదే గదిలో నన్ను వెళ్ళకిల్లగా పడుకోబెట్టి ఒక దూత అలా బొడ్డమ్మట చెయ్యి పెట్టేశారండి. బొడ్డమ్మట చెయ్యి పెట్టేసి ఆ లోపల ఉన్నటువంటి చెడును పిండి బయటకు తీశారు. ఇదిగో నా కుమారుడా, ఇదే నీ రోగం అని చెప్పి దానిని విసిరి మరలా 2వసారి లోపల చెయ్యి పెట్టారు. ఆ పేగులు పిండారు. 3వసారి కూడా అలా చేసినప్పుడు 2వ దూత చేతులు ఒక జగ్గుందండి. ఆ జగ్గులో ఉన్న నీళ్ళన్నీ నా బొడ్డమ్మట లోపలికి పోసి ఈ దూత చెయ్యి పెట్టి ఇలా 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 ఆడించి ఆ నీళ్ళన్నీ ఈ బొడ్డు నుండి పైకి తీశారు. వారిద్దరూ 2 చేతులు నా పొట్ట మీద వేసి నాకు తెలియని భాషలో ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు, నా కుమారుడా, రోగములో ఉన్న నిన్ను బాగు చేశాను, నీకు ఇక నొప్పి రాదు, నీ బొడ్డముట చీమి రక్తము కారదు, నీకు అనేక మంది బాధలో ఉన్న వాళ్ళు బంధువులు అవుతారు, నువ్వు ప్రార్థన చేస్తే వారు బాగుపడతారు, చచ్చే వరకు
ఆయన గురించి ప్రకటించని వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారండి. వారిద్దరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో నేను గబగబగా లేచి ఈ ప్రక్క గోడకున్నటువంటి లైట్ వేసుకుని నా బొడ్డు చూసుకుంటున్నాను. ఎందుకంటే చెయ్యి వెళ్ళిపోయింది నా బొడ్డు అమ్మట. నా బొడ్డు చూసుకుంటే బొడ్డు మామూలుగానే ఉంది, కడిగేసిన తడంతా నా ఒళ్ళంతా ఉందండి. ఆ గదంతా ఒక మహిమ, ఏంటో తెలియనటువంటి ఒక తేజస్సు, ఆనందం. వెంట నేను మళ్ళీ మోకరించాను. యేసయ్యా నీవున్నావు ప్రభువా, యేసయ్యా నీవున్నావు ప్రభువా, ఈ రాత్రి నా ప్రార్థన విని ఇదిగో నేనున్న స్థలములోనికి నీ దూతలను పంపించి నన్ను బాగు చేసావు ప్రభువా అని చెప్పి నేను ఏడుస్తూ కృతజ్ఞతగా ప్రార్థన చేస్తూ ఉండగా మొట్టమొదటిసారిగా ఆ ప్రార్థనలో నాకు ఒక పాట వస్తూ ఉందండి. యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా, యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా, యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా, యేసే రక్షకుడని నేడే నమ్ముమా, యేసే రక్షకుడని నేడే నమ్ముమా, యేసయ్యా నా యేసయ్యా మహిమా నీకే మహిమా, యేసయ్యా నా యేసయ్యా మహిమా నీకే మహిమా, యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా, యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా. ఎంతో పాపినైన నన్ను నా యేసు రక్షించెను, ఎంతో రోగినైన నన్ను నా యేసు స్వస్థపరిచెను, ఎంతో పాపినైన నన్ను నా యేసు రక్షించెను, ఎంతో రోగినైన నన్ను నా యేసు స్వస్థపరిచెను, చేయి విడువక తోడుగా ఉండి, చేయి విడువక తోడుగా ఉండి, నిత్యము తన కృపతో నన్ను కాయును, నిత్యము తన కృపతో నన్ను కాయును, యేసయ్యా నా యేసయ్యా మహిమా నీకే మహిమా, యేసయ్యా నా యేసయ్యా మహిమా నీకే మహిమా, యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా, యేసుని మించిన దైవమున్నదా, యేసే లేకుంటే రక్షణున్నదా. అయిన నన్ను లోకులు నన్ను దూషించిన, నా వారు నన్ను నిల్దిల్చిన, మరణమే నన్ను వెంటాడిన, ఆత్మీయులే అడ్డగిల్చిన, లోకులు నన్ను దూషించిన, నా వారు నన్ను నిల్దిల్చిన, మరణమే నన్ను వెంటాడిన, ఆత్మీయులే అడ్డగిల్చిన, నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నా యేసు కొరకే నే జీవింతును, నా
అందుకొరకే నే ప్రకటిల్తును. యేసయ్యా నా యేసయ్యా మహిమ నీకే మహిమ. యేసయ్యా నా యేసయ్యా మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. బలో క్రీస్తు మహారాజుకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవునికి స్తోత్రం. ఈ పనికి మాలిన పాపినైన నన్ను నా యేసు ప్రేమించారు. ప్రియులరా, ఉదయం అయింది, మా పాస్టర్ గారు పిలిచారు. నిన్న ఉదయం నుంచి నువ్వేం తినలేదంట, ఏమైంది అని అడిగారు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నన్ను క్షమించండి, 8 నెలల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాను, మీకు చెప్పలేదు. నా బొడ్డమ్మట చీమి రక్తం కారిపోయి తట్టుకోలేని బాధను అనుభవిస్తున్నానయ్యా. రాత్రి తెల్లవార్లు ప్రార్థన చేస్తే ప్రభు తన దూతల్ని పంపించి నన్ను బ్రతికించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి అని చెప్పి నా షర్టు పైకి లేపి మా పాస్టర్ గారికి బొడ్డి చూపిస్తే ఒక 20 రోజుల క్రితం నుంచి తగ్గిపోతున్న పుండు ఎలా గారిపోతుందో నా బొడ్డ అలా గారిపోయిందండి. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన కావులించుకుని ఆయన ముద్దు పెట్టుకుని అన్నారు, నీకే ట్రైనింగ్ అవసరం లేదమ్మా, మీ ఊరు వెళ్ళిపో. మీ ఊరు వెళ్ళిపోయి 3 రాత్రులు వీధిలో కోటలు పెట్టాయి. మీ ఊరోళ్ళందరికీ కూడా ముత్యాలరావు చచ్చిపోడు, యేసు ప్రభు బ్రతికించాడని చెప్పు. 2వ రోజు రాత్రి సాక్ష్యం చెప్పు. 3వ రోజు రాత్రి ఏ ఊరిలో అయితే నువ్వు చచ్చిపోతావు అనుకున్నారో అదే ఊరిలో మిమ్మల్ని పాస్టర్లుగా అభిషేకిస్తామని చెప్పన్నారు. ప్రియులరా, సంతోషంతో నా బట్టలు సదురుకుని మళ్ళీ వచ్చేసాను. మా ఊర్లో ఎవరు మాట్లాడరు, మాతో ఎవరు మాట్లాడరు. ఇంత గొప్ప కార్యం జరిగితే నేను ఎవరికి చెప్పుకుంటాక లేదు. నా భార్య దగ్గరికి వెళ్ళి, షారోను ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నీకు తెలుసా నా బొడ్డంట చీమి రక్తం రావట్లేదు, నాకు నొప్పి రావట్లేదని 2వదిగా నా బొడ్డు నా భార్యకు చూపించానండి. ఆవిడ నన్ను ఆవిడ పట్టుకుని కాసేపు ఏడ్చిన తర్వాత పాస్టర్ గారు ఇలా చెప్పారని చెప్పి మా ఊరంతా తిరిగి, అమ్మా ముత్యాలరావు చచ్చిపోతాడని చెప్పుకునేవారు కదా, యేసయ్య ఈ ముత్యాలరావును బ్రతికించాడు, యేసయ్య తాకాడు, అదిగో నేను 3 రాత్రులు కోటాలు పెడుతున్నాను, రండి. ఇలాంటి ఏమీ లేవండి, ఇలాంటి ఏమీ లేవు. 45 యాంపుల పేరు 2 చిన్న గొట్టాలు మా వీధిలో కట్టేసి, ఆ ఊరిలో ఒక వీధిలో కట్టేసి అందరిని పిలిస్తే అందరూ చాలామంది ముత్యాలరావుని దేవుడు బతికించాడంట, యేసు ప్రభు అంట తాకాడంట, స్వస్థపరిచాడంట అని చెప్పి అందరూ చెప్పుకొని వచ్చేసారండి. 2వ రోజు సాక్ష్యం చెప్తాను. మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళి, కుటుంబరావా పెద్దింట్లో ఆ కొడుకు కోసమే కదా మీ ఊరు వదిలేశారు, ఆ కొడుకు కోసమే కదా అన్నీ వదిలేసుకున్నారు, అన్నీ పోగొట్టుకున్నది ఆ కొడుకు కోసమే కదా, ఈ రాత్రి సాక్ష్యం చెప్తాడని రావచ్చు కదా అని అంటే, ప్రియులరా మా అమ్మ మా నాన్న కూడా 2వ రోజు రాత్రి కోటంలో అదిగో ఆ చీకట్లో ఆ వెనకాల కూర్చుని ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వరకు యేసు ప్రభు నన్ను ఎలా స్వస్థపరిచాడో మీకు చెప్పినట్లుగా మొట్టమొదట మా ఊరిలో చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో అందరూ ఏడ్చారండి. అందరూ ఏడ్చిన తర్వాత పాస్టర్ గారు నిలబడన్నారు, ఈ యేసు ప్రభు ఎంతమందికి కావాలి అని అంటే 11 మంది చేతులెత్తారు. 11 మంది చేతులెత్తారు. 11 మందిని ఎదరకు పిలిస్తే 11 మందిలో మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఏ తండ్రి అయితే నన్ను సేవకు వెళ్ళొద్దని తన్ని మెడపెట్టి గెంటేశారు, చెప్పుతో కొట్టారు, ప్రియులరా ఆ మా నాన్నగారు నా సాక్ష్యం విని అమ్మగారు యేసు ప్రభుని రక్షణ బాప్తిసం తీసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఏ బామ్మర్ది అయితే పేక మీద కత్తి పెట్టుకున్నాడు అతను అతని భార్య ఆ రోజే బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం.
మొట్టమొదటగా మా ఊరిలోనే సాక్ష్యం చెప్పాను. మా ఊరిలోనే రక్షణ బాప్తిస్మాలు ప్రారంభమయ్యాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా, ఇలాగున దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించి 29 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక జిల్లాలలో, ప్రియులరా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతంలో 23 సంవత్సరాలుగా మితి లేకుండగా ఇలాంటి వేదికల మీద ప్రభుని గూర్చి ప్రకటిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రాత్రి ఏనాడు ఆయన పేరెత్తనటువంటి మా కుటుంబంలోనికి ఆయనే చొరవ తీసుకుని పరలోకము నుండి నడి కొల్లెట్లోనికి దిగివచ్చి, ఇదిగో నీ కొడుకును బ్రతికిస్తానని మాటిచ్చాడో ఆ మాట ప్రకారము ఈ రోజు వరకు నేను బ్రతికే ఉన్నాను. యేసు ప్రభులు వారు 1996 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున నన్ను ముట్టి స్వస్థపరిచారండి. ఆ రోజు నుంచి కూడా ఆ వ్యాధిని పూర్తిగా తీసివేశారు. ఎన్నో వేల మందిలో, పదుల సంఖ్యలో, వందల మందిలో ఎన్నో చోట్ల సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహిమపరిచాను. బలో క్రీస్తు మహారాజుకే దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు లోకమును ఎంతో, స్తోత్రం చెప్పండి. ఒకవేళ నాకంటే రోగిష్టి వారికి ఇక్కడ ఉన్నారేమో, ఈ మైక్ శబ్దం ద్వారా నాకంటే భయంకరమైన పాపం చేస్తూ ఇంకా మీరున్నారేమో, దేవుడెవరో తెలియక తడువులాడుతూ ఉన్నారేమో, ఈ రాత్రి నేను ప్రకటించుచున్న యేసు నిన్ను 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 ప్రేమించుచూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి.